ఉంటేనో సాధు సంగమం కలుగుతుందండి. ఒక సాధువుతో మనం కలిసాము అంటే భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన, ఎన్నో జన్మల్లో మనం చేసినటువంటి కర్మ మంచి ఉంటేనే మీలాంటి సాధు పొంగవుల యొక్క దర్శనం నాకు కలుగుతుందయా, లేకపోతే మాకెక్కడ కలుగుతుందండి. ఈరోజు నాకు కూడా ఒక భాగ్యం కలిగిందండి. తాడిపత్రిలో ఇంతమంది మహాభక్తుల దర్శనం నాకు కలిగింది. అవునా కాదా? భాగవతం వినేవాళ్ళు సామాన్యులు కారు, దేవతలే దిగొస్తారటండి. గంగా మొదలైన పుణ్యనదులన్నీ మానవాకృతిలో వస్తాయటండి. మీరు అనుకోవచ్చు, చీచి నేనేమిటి గంగనేమిటి, నేనేమిటి దేవతనేమిటని. కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కళ్ళు ఆవహిస్తారట. చెప్పేవాళ్ళు శ్రీశుకుడు ఆవహిస్తారట, వినేవాళ్ళు పరీక్షిత్ నరేంద్రుడు వచ్చి ఆవహిస్తారట. కృష్ణుడు ఆల్రెడీ అందరి హృదయాల్లో ఉంటాడు. ఒక్కొక్క దేవత ఒక్కొక్కరిని చూస్ చేసుకుంటుందట. కొంతమంది